నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాం పాలనా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతోత్సవ వేడుకలు. పూలమాలలు వేసి నివాళులర్పించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర ఆశ్రమంలో వృద్ధులకు, అనాథలకు భోజన సదుపాయాల ఏర్పాటు చేసిన పిల్లంక ఇంజరం వైకాపా నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు. ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్, పిల్లి సూర్యప్రకాష్. యానాం సుబ్రహ్మణ్య భారతి వీధిలో గల పీర్ పంచాలో మొహరం ఉత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పీర్ పంజా వద్ద మొహరం జెండాని ఆవిష్కరించారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముజావర్లు, మసీదు కమిటీ సభ్యులు, పీర్ పంజా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యానాం సుబ్రహ్మణ్య భారతి వీధిలో గల పీర్ పంచాలో మొహరం ఉత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పీర్ పంజా వద్ద మొహరం జెండాని ఆవిష్కరించారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముజావర్లు, మసీదు కమిటీ సభ్యులు, పీర్ పంజా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. मौला करीमा का मालिका बंदा नवाजा पाक परवरदिगार या अल्लाह अभी मैंने सूरह यासीन शरीफ की तिलावत की गई, कुल शरीफ पढ़ा गया और इन तमाम हजरत लोग ने अल्लाह फातिहा खानी तबरुकात वगैरह का इंतजाम किया. యానాం పాలనా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతోత్సవ వేడుకలు నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. Government of Puducherry at New Delhi, respected Commissioner, respected DT, యానాం ప్రజలు అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు వైఎస్ఆర్ 75 75 years, it's a birth date of 75 years birth anniversary of Dr. Sri YSR. Was born on 8th July 1949. He served 4 times as Lok Sabha member and 6 times as MLA in Andhra Pradesh. 6 times and 4 times in Lok Sabha and Assembly is not an easy task. But
he did it, he done that greatness. India was ruled by many rulers since 300 years or 400 years before the British. But we remember only a few rulers like Akbar, Ashoka, like that. Why? Because of their benevolence. They see all the people as one. They didn't discriminate the people like that. YSR also, cutting across the political line, he served for the Telugu people. Yanam, one of the integral part of Union Territory of Pondicherry, and it is enclave in Andhra Pradesh. The peoples are speaking Telugu. The bonding is Telugu language. నేను ఒక సామాన్యుడి స్నేహం కోసం ఆ రోజు ఇందాక మన అడ్మినిస్ట్రేటర్ గారు చెప్పారు, ఒక సీఎం అవలేదు కానీ ఎంపీ గాను, ఎమ్మెల్యే గాను, మంత్రిగా స్టేట్ మంత్రిగాను చేసి పిసిసి ప్రెసిడెంట్గా ఉంటూ ఉన్నారు. అప్పుడు వెళ్ళిన వెంటనే నన్ను కౌగులించుకుని ఎమ్మెల్యేస్ అందరికి కూడా పరిచయం చేసి మీరందరూ వెళ్ళండి అని చెప్పేసి 1-to-1 ఇద్దరు కూర్చొని మాట్లాడడం జరిగింది. అప్పటికి నాకున్న ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు వారు నన్ను కౌగిలించుకున్న తర్వాత వారితో ఇంకా స్నేహం చెయ్యాలి. అక్కడికి వెళ్ళే వరకునేమో నేను ఒకసారి మీరందరూ స్నేహితులందరూ చెప్తున్నారు కలవాలని వెళ్ళాను. ఎప్పుడైతే నన్ను కౌగిలించుకుని లోపలికి తీసుకెళ్ళాడో ఆ ఇంట్లో మీ అందరూ కూర్చున్నామో ఇంకా ఇతనితో నేను ఉండొచ్చు అని చెప్పేసి నేను డిసైడ్ అవ్వడం జరిగింది. అప్పటికే మన యానం ఎంట్రన్స్ బ్రిడ్జ్ని ఓపెన్ చేయడం జరిగింది. పాత బ్రిడ్జ్ తీసేసి కొత్త బ్రిడ్జ్ని కట్టడం జరిగింది. దానికి అమరజీవి పొట్టి శ్రీరాములు బ్రిడ్జ్ అని చెప్పేసి నేను పేరు పెట్టాలని చెప్పేసి పెడితే యానంలో ఆ తెలుగుడి పేరు ఎందుకు, ఆంధ్రవాడి పేరు ఎందుకు, పాండిచేరుడు యానవాడి పేరు పెట్టండి అని చెప్పేసి జియో ఇష్యూ చేసిన దాన్ని బోర్డు పెట్టినట్లేదు. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉన్నాను. ఆ టైంలో నేను మాట్లాడిన తర్వాత వెంటనే పాండిచేరికి ఫోన్ చేసి ఒకటే మాట, నా బ్రదర్ వచ్చున్నాడు, నా బ్రదర్ గురించి అనేకమైన సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజుకి వారికి మనసు కలిగింది. మీరు ఆ పేరుకి రోషయ్య గారిని అక్కడ పంపిస్తాను యానం, ఆ డోర్ను పెట్టి ఓపెన్ చేసేలా చేయమని చెప్పేసి పాండిచేరి ముఖ్యమంత్రికి ఆవేళ ఎంపీకి పిసిసి ప్రెసిడెంట్కి నా ఎదురుకుండా ఫోన్ చేయడం, మొట్టమొదటి చెప్పిన వెంటనే ఆ పని పూర్తి చేయడం. దాని తర్వాత విశాఖపట్నంలో బీచ్ రోడ్లో అక్కడ ఎన్టీ రామారావు గారి దగ్గర ఉంటారు. అక్కడ ఒక మీటింగ్ని విశాఖపట్నం ఉత్తరాంధ్రకు సంబంధించిన మత్స్యకారుల సమస్య మీద మీటింగ్కి రమ్మని పిలుస్తున్నారు, నువ్వు వస్తేనే నేను ఆ మీటింగ్కి వెళ్తానని చెప్పేసి వైఎస్ఆర్ గారు చెప్పడం. నాకు అప్పుడు కొనతాల రామకృష్ణ గారు, సుబ్బరామిరెడ్డి గారు, అలాగే ఇంకా చాలా మంది లీడర్స్ అందరూ, పెద్ద లీడర్స్ అందరూ ఉన్నారు. వారందరూ పిలిచినా కానీ నువ్వు వస్తేనే వెళ్తానని చెప్పి చెప్పడంతో నేను ఫస్ట్ మీటింగ్, దాని ముందు యానంలో ఒక మీటింగ్ని నేను ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో రాబోయే రోజుల్లో నేను ఈ విధంగా వెళ్ళబోతున్నాను అన్న విషయాన్ని మన నాయకులు యానంలో ఉన్న నా వెల్వేషర్స్ అందరితో కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నేను వైఎస్ఆర్ గారు ఆ మీటింగ్లో అడ్రస్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ నాతోటి సేరు ప్రసాద్ అని చెప్పేసి కమల్ ప్రసాద్ వచ్చి ఉన్నారు ఆ మీటింగ్. అక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఒక 15 రోజులకో 20 రోజులకో నాకు ఫోన్ చేయడం,
ఎలా ఉన్నావు బ్రదర్ అని చెప్పడం, చెప్పిన తర్వాత మాట్లాడిన తర్వాత ఒకసారి నెలకు 2 నెలలకు ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళడం, కలవడం ఆ విధంగా నడుస్తూ వచ్చింది. వారు చాలా సందర్భాల్లో నాకు తెల్లవారుజాము 4 గంటలకి ఇప్పుడున్నాడు సెక్యూరిటీ ఆఫీసర్ సూర్యుడు ఫోన్ చేసి సార్ మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పడం, నేను ఫోన్లో మాట్లాడడం, ఆ విధంగా మా ఇద్దరి స్నేహం చాలా పటిష్టంగా వెళ్ళిపోయింది. 2004 వచ్చింది. 2004లో వారి కోరిక మేరకు 2004, 2009 వారికి ముఖ్యమంత్రి అవ్వడానికి నన్ను ఎక్కడైతే వారు కోరారో నియోజకవర్గాల్లో అక్కడికి వెళ్ళి అప్పుడులో తావరేవు నియోజకవర్గం, ముమ్మడివారి నియోజకవర్గం, అమలాపురం నియోజకవర్గం, గన్నవరం, రాజోలు ఈ నియోజకవర్గాల్ని ఇక్కడ చూస్తూ పలాస, విశాఖపట్నం సౌత్ ఇలా నాకు 7-8 నియోజకవర్గాల్ని అప్పచెప్తే ఆ 15-20 రోజులు కూడా నేను వెళ్ళి పనిచేశాను 2004లో. 2004లో అయిన వెంటనే నాకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో చాలా మందితో నా స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు 1990లో యాన వచ్చినప్పుడు మన గెస్ట్ హౌస్లోనే స్టే చేశారు. నేను అప్పుడే రాజకీయాల్లోకి వచ్చి 1 సంవత్సరం అవుతూ ఉంది. నైటు బ్రిడ్జ్ లేదు కాబట్టి ఆ బ్రిడ్జికి నైట్కి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉండిపోతే నైట్ మన గెస్ట్ హౌస్లోనే పెట్టాం. నా పక్క వచ్చేసండి రోజుల పక్క అవును మళ్ళీ వేరే ఉంటుంది. ఏం కావాలమ్మా మీకు? సాంబార్ కదా ఎదురున్నాయి.
కేంద్రపాలిత ప్రాంతం యానాం నియోజకవర్గం పరిధిలో గంజాయి తెచ్చి విక్రయిస్తూ ఉండగా పోలీసులకు సమాచారం రావడంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడి నుండి సుమారు 20,000 రూపాయల విలువైన 5 గ్రాముల ప్యాకెట్లతో వ్యక్తిని అరెస్టు చేసినట్లు యానాం స్టేషన్ ఎస్ఐ మురుఘానందం తెలిపారు. నిందితుడి గల వివరాలు స్థానిక కురసంపేటకు చెందిన బల్లా జోగి ఇటీవల చెడు వ్యసనాలకు అలవాటైన జోగి తరచుగా కాకినాడ ఉప్పాడ వద్ద ఓ గుడి సమీపంలో గంజాయి విక్రయిస్తూ ఉండగా వాటిని తెచ్చి యానాం మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కువ రేట్లకు అమ్ముతున్నాడని క్రైమ్ సిబ్బందికి సమాచారం రావడంతో పోలీసులు నిందితుడి వద్ద గంజాయి స్వాధీనం చేసుకుని మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరచగా ఆ వ్యక్తికి 7 రోజులు రిమాండ్ విధిస్తున్నట్లు స్టేషన్ ఎస్ఐ మురుఘానందం తెలిపారు. ఆశ్రయించే నాదుడు లేక అనాథులుగా మిగిలిన వారిని హక్కున చేర్చుకున్న శ్రీ దుర్గా మల్లేశ్వర వృద్ధుల ఆశ్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు నేతృత్వంలో పిల్లంక ఇంజరం వైకాపా నాయకులు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి గ్రామంలో ఆశ్రయించే నాదుడు లేక అనాథులుగా మిగిలిన వారిని హక్కున చేర్చుకున్న శ్రీ దుర్గా మల్లేశ్వర వృద్ధుల ఆశ్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు నేతృత్వంలో పిల్లంక ఇంజరం వైకాపా నాయకులు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. అనంతరం తాళరేవులో జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ నిర్వహిస్తున్న అనాథల ఆశ్రమంలో పిల్లలకు భోజనాలను అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇంజరం సర్పంచ్ ముద్దన ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు కోరుకొండ కిరణ్ కుమార్, చంటి, కూరాటి వాసు, చిన్న, శ్రీనివాస్, శ్రీకాంత్, చిట్టచివరి చలపతి తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు. ఆయన పుట్టి 70 సంవత్సరాలు అయింది. 75 years. రాజశేఖర రెడ్డి గారు తెలిసి ఎవరికైనా తెలిస్తే చేయాల్సింది. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా చేస్తారు కదా, జగన్ గారు వాళ్ళ నాన్నగారు మాట, జగన్మోహన్ గారు నాన్నగారు. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంజనీర్ నుంచి గోవలంక నుంచి కొత్తలంక నుంచి పిల్లంక నుంచి ఆయా గ్రామాల నుంచి వీళ్ళందరూ వచ్చి మీకు భోజనాలు పెడుతున్నారు. ఇది శ్రీనివాస్ గారు, చింతలపాటి శ్రీనివాస్ గారు మమ్మల్ని అందరూ కమిటీ కింద నిలబడమని అనేక చోట్ల ఈ రోజుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్ ఎక్కడెక్కడ ఉన్నా సరే వెళ్ళి భోజనాలు అయితే పెట్టి రెండని పురమాయించారు. ఆయన ద్వారా మేము అలాగే మా ఇక్కడ సాగర్ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీ అందరు హ్యాపీయా? థ్యాంక్ యూ చెప్పండి. సో ఏంటి ఈరోజు రాజశేఖర రెడ్డి ఆయన గారి పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు శ్రీనివాస్ గారు భోజన కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. మీరు అందరూ హ్యాపీనా?
మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ సెంటర్లో గల వైఎస్ఆర్ విగ్రహానికి స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్, ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమారి, చంటి, గ్రామ కమిటీ కన్వీనర్ పియ్యల కొండబాబు, ఉప సర్పంచ్ కోరుకొండ అప్పారావు, ఎంపీటీసీలు భీమాబాయి, కూరాటి శ్రీకృష్ణ బృందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూరాటి వాసు, శ్రీరామ్, చినరాజా, రామాంజనేయులు, శ్రీను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ నాయకులకి మండలం గ్రామ పంచాయతీ నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మన చుట్టుపక్కల రాజకీయాలంతా గోవాలంతా చుట్టుపక్కల ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరికీ గ్రామ ప్రజలకి తెలియజేసుకుంటూ మనం ఈ 75వ జన్మదిన శుభాకాంక్షలు ఇంత ఆనందంగా జరుపుకున్నామంటే ఆయన ప్రతి ఒక్కల గుండెల్లో కూడా ఆయన మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కనుక ఈ రోజుకి ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఆయన ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనేది పెట్టాడు. ఆయన వచ్చిన వెంటనే ఈ ఆరోగ్యశ్రీ పెట్టడం వల్ల ప్రతి పేదవాడు కూడా హార్ట్ అటాక్ సంబంధించిన అనేక రోగాలకు సంబంధించిన ముఖ్యంగా చేయించుకోగలుగుతున్నాడు. అలాగే ముఖ్యంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు ఆయన చెప్పినట్టు విద్యకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన స్థానానికి అంటే ఉన్నతమైన చదువులు చదవడానికి ప్రతి పేదవాడు అతను టాలెంట్ని బట్టి అతను ఉన్నతమైన చదువు చదవడానికి మంచి అవకాశాలు చూపించి అనేక చోట్ల ట్రిబుల్ అయ్యి కట్టి మంచి విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన ఇంకా అలా చాలా చేశాడు. తర్వాత ముఖ్యంగా ఈ రోజుని ఆయన పుట్టినరోజుని రైతు దినోత్సవం రావడం కూడా చాలా అదృష్టకరం. ఈ రెండు కూడా ఒకే రోజు మనం అందరం ఆనందంతో ఇలా జరుపుకుంటున్నాం. కాబట్టి ఆయన పుట్టినరోజులు ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఇంకా మన రాష్ట్రం అంతా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన గ్రామ ప్రజలందరికీ, నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈనాటి రాజశేఖర రెడ్డి గారి జయంతి మహోత్సవానికి చేసినటువంటి మన కార్యకర్తలకు, నాయకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
75వ జన్మదిన కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారండి. ఆయన పెట్టినటువంటి పథకాలని ఇప్పుడు అందరూ కూడా దాన్ని కంటిన్యూ చేసి ఆయన ఇచ్చినటువంటి సుపరిపాలన ఆయనకు తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పాలన నుంచి మనం అందరం కూడా దూరం అయ్యాము. దాని నుంచి మనం నెక్స్ట్ అధికారంలోకి రావడానికి మనమందరం కార్యకర్తలు ఏంటి, నాయకులు ఏంటి, ప్రతి ఒక్కరూ కూడా సమిష్టి కృషి చేసి మళ్ళీ తిరిగి అధికారంలోకి తెచ్చుకునేలాగా అందరూ పనిచేస్తారని మళ్ళీ తిరిగి రాజశేఖర రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తాపే మండలంలో కూడా కార్యక్రమాలు ఇవన్నీ జరిగించుకోవడానికి అందరూ కృషి చేయాలని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వాడవాడల దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పళ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వాడవాడల దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పళ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఇలా ఫ్రంట్ పెట్టేద్దామా ఇక్కడ పెట్టే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, వైసీపీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి ఎన్నో గొప్ప పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో పేషెంట్స్కు ఫ్రూట్స్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరూ ఇవ్వండి, ఇవ్వండి శనివారం మీరు ఇవ్వండి, అందరూ ఉండండి. రండి రండి. మొదలుకొని అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి, ఓట మెరగని నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం మున్సిపాలిటీ ఎదురుగుండా ఉన్నటువంటి విగ్రహానికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించిన తర్వాత రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో కొన్ని సేవా కార్యక్రమాలు అంటే ఫ్రూట్స్ కానీ, బ్రెడ్ పంపిణీ కానీ ఇక్కడ
పేషెంట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఒకసారి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ అనేక మంది రామచంద్రపురం నియోజకవర్గంలో అనేక మంది వారి ప్రభుత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆనాటి ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక మంది సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా మంత్రి స్థాయి వరకు ఇక్కడ వారి ప్రభుత్వంలో పనిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం, వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై వాళ్ళు నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒకసారి గతంలో అనేక మంది రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి ముందు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఇంత చిరస్థాయిగా బలమైన ముద్ర వేసుకున్నారంటే ఆయన హయాంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. కొన్ని వాటి గురించి మనం మాట్లాడుకుంటే 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఈరోజు ఆయన హయాంలోనే ప్రవేశపెట్టారు. ఆయన తదనంతరం రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుంచి ఆయన ప్రవేశపెట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఎక్కడా కూడా నిర్వీర్యం చేయకుండా అమలు చేస్తున్నారంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు. తాళరేవు మండలంలో కోలాహలంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఇంజరం, పోలేకుర్రు, తాళరేవు గ్రామాల్లో అధిక సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముందుగా తాళరేవు చెరువుగట్టు సెంటర్లో గల వైఎస్ఆర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంతపేట సెంటర్, పోలేకుర్రు, ఇంజరం గ్రామాల్లో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహాల వద్ద జయంతి వేడుకలు జరిగాయి. తాళరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫైళ్లు, రొట్టెలు అందజేశారు. మండల వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన అందరూ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు కూడా కరిగేదంటే మన కార్యకర్తలందరూ కూడా ఇంతే జోష్తో ఇంకా మనంతా ఉత్సాహంతో రేపు రాబోయే కార్యక్రమాల్లో అన్నింటికి కూడా మనం పాల్గొవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఏం చేద్దంటే నవ్వినప్పుడు అందరూ నవ్వుతారు, ఏడ్చినప్పుడే ఓదార్పు ఉండాలి. మన మండల పార్టీ అధ్యక్షులు శ్రీ కాద గోవింద్ కుమార్ గారికి, అలా ఇక్కడ విచ్చేసిన ఎంపీటీసీలు, సర్పంచ్ గారు, పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి చాలా విషయాలు మన సోదరి సోదరులు అందరూ కూడా తెలియజేశారు. కనుక గత మరి ఎన్నికల్లో ఓటమి చెందడం అది సంభవించింది. అయినప్పటికీ కార్యకర్తలు ఇంత నిబద్ధతతో, శ్రద్ధతో, ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చూస్తే మీలో ఉన్నటువంటి ఉత్సాహం మరలా తప్పకుండా మనల్ని అధికారంలో కూర్చోబెట్టేటువంటి ఆ సమయం వచ్చే వరకు కూడా మీరందరూ కూడా మంచి సమిష్టిగా ఉంటారని అర్థమవుతోంది. అందరూ అన్ని విషయాలు చెప్పారు. నేనైతే రాజశేఖర రెడ్డి గారి గురించి కొన్ని విషయాలు ఆయన చరిత్ర చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ జిల్లా, ఆయన పేరు మీద కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లా అని ఆయన గౌరవార్థం మార్చడం జరిగింది. జమ్మలమడుగు గ్రామంలో జూలై 8వ తారీఖు 1949వ సంవత్సరంలో జయమ్మ రాజారెడ్డి దంపతులకు జన్మించారు. ఆయన 1972వ సంవత్సరంలో డాక్టర్ అయ్యి పులివెందుల్లో తండ్రి రాజారెడ్డి పేరు మీద 70 పడకల హాస్పిటల్ పెట్టి అందులో పనిచేశారు. ఆ హాస్పిటల్ ఇప్పటికీ కూడా ఉంది. అమర్ రహే డాక్టర్ వైఎస్ఆర్, అమర్ రహే డాక్టర్ వైఎస్ఆర్. రాజశేఖర రెడ్డి గారు అమర్ రహే, అమర్ రహే రాజశేఖర రెడ్డి గారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన వేడుకను మన వైఎస్ఆర్సీపీ మండల కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ ఈ వేడుకలో పాల్గొని ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలం పరిధిలోని పాత ఇంజరం, ఎదురులంక, ఐపోలవరం, కేసనకుర్రుపాలెం తదితర గ్రామాలలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ నడుస్తుంది మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వల్ల ఇవాళ పథకాలు అమలు చేస్తున్నారు. పరిపాలించినట్టే వైఎస్ఆర్ వల్ల మూలబద్దలు వచ్చే 5 సంవత్సరాలు ఆయన ఉన్నంత వరకు ఆయన వెనక నడాలని, అలాగే మన నాయకులు నియోజకవర్గంలో కాదు, జిల్లాలోనే కాదు, మన ముద్దురెడ్డి సతీష్ రాజు గారు ఆయన అధికారుల్లో మనందరూ పనిచేస్తాం. ఆయన అనుమాని కార్యాలయం దూర ప్రయాణంలో ఉన్నారు కాబట్టి రాలేదు. కాబట్టి ఆయన వెనకాల బ్రతుకున్నంత కాలం మన ఆయనకు పనిచేసి ఆయన ద్వారా మనం లబ్ధి పొంది ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆయనకి ఆయన నాయకత్వం అట్టడుగున్న ప్రజలందరికీ కూడా తండ్రి ఆలోచన విధానాన్ని ఆయన ఒక్కడికి వేస్తే ఈయన 4 అడుగులు ముందుకేసి అందరికీ సమాన న్యాయం చేసినటువంటి ఏకైక రాష్ట్ర ముఖ్యమంత్రి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బడుగు బలహీనందరూ కూడా గౌరవనీయులు శ్రీ రంగరాజు గారిని వారికి పూలమాల అలంకరణ చేయవలసిందిగా రాజశేఖర రెడ్డి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం పాలనా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతోత్సవ వేడుకలు. పూలమాలలు వేసి నివాళులర్పించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర ఆశ్రమంలో వృద్ధులకు అనాథలకు భోజన సదుపాయాల ఏర్పాటు చేసిన పిల్లంక ఇంజరం వైకాపా నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్, పిల్లి సూర్యప్రకాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.